దోచుకుంటూ దాచుకుంటూ దొరల్లాగా మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ చివరికి ప్రతిపక్ష నేత మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధం చేయటం, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అనే ప్రతిపాదన మీద డిస్కషన్స్ జరిగినాయి, కానీ దాని మీద ఒక జీవో ఇష్యూ చేయటం కానీ ఆ జీవోలో ఏదో అక్రమాలు జరిగినాయి అని చెప్పి అక్రమ కేసులు బనాయించటం, దానికి స్వయంగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏదో జరిగిపోయింది, ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి హైకోర్టులో ఇంత చెత్త కేసు న్యాయశాస్త్ర పరంగా చూసినట్లయితే న్యాయ కోవిదులు చెప్పే మాట ఏంటంటే, ఇంత దుర్మార్గంగా సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ని ఇనిషియేట్ చేసినటువంటి ఈ ప్రభుత్వాల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఈ రోజున అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికే విఘాతం కలిగించేలాగా, రాజ్యాంగం లోపున న్యాయశాస్త్రాలని భిన్నంగా ఈ రోజున వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గం అంటే, ఈ రోజున ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎలాంటి ఆధారం చూపించలేదు అని చెప్పే భావనకి న్యాయస్థానాలు వచ్చినాయి అంటే, మీరు అసలు ఏమి ఆలోచించి ఇలాంటి కేసులు పెడతా ఉన్నారు? దేనికి పెడతా ఉన్నారు అంటే, ఈ రోజున మీ నాయనే నిరూపించలేకపోయాడు. ఎన్నో కమిషన్లు వేసి ఎక్కడ కూడా అవినీతి మచ్చ అనేది అంటకుండా బయటకు వచ్చినటువంటి వ్యక్తి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 15 సంవత్సరాల పైగా ప్రతిపక్ష నేతని ఈ రోజున మీరు ప్రజల్లో నమ్మించాలి, ప్రజల్లో ఏదో జరుగుతుందని చెప్పి భ్రమ కల్పించాలని చెప్పే ప్రయత్నం, ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి న్యాయశాస్త్రాన్నిలో ఉన్నటువంటి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ని అడ్డం పెట్టుకొని మీరు నడుస్తున్నటువంటి నడత సామాన్య మానవుడికి ఒక అభద్రతాభావం కలిగే విధంగా మీ వ్యవహారం ఉంది. అదేవిధంగా రెండో కేసు మద్యం కేసు. ఏమిటండి మద్యం వరదలైపోతూ ఉంది, కల్తీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు, కొన్ని వందల మంది చనిపోతూ ఉన్నారు, ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. అలాంటి మద్యాన్ని మీరు అమ్మిస్తూ బ్రూవరేజెస్ కార్పొరేషన్లో ప్రివిలేజ్ ఫీజుని ఇనిషియేట్ చేసే విషయంలో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని చెప్పి ఒక పక్కన మంత్రి ఎవరి మీద అయితే మీరు బెయిల్కి ఆయన అప్లై చేసుకున్న దాంట్లో చాలా స్పష్టంగా ఎఫిడవిట్లో పొందుపరచడం జరిగింది, ముఖ్యమంత్రికి ఇందులో సంబంధం లేదు, అధికారులకేనో మాకే సంబంధం, ఫైల్ అనేది ముఖ్యమంత్రికి వెళ్ళలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినా కూడా మీరు అక్రమంగా ప్రతిపక్ష నేత మీద, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారంటే మీ యొక్క ఆలోచన అందరికీ అర్థమవుతూ ఉంది. ఎవరన్నా బయట వ్యక్తులు ఎవరన్నా పెట్టారా, నష్టం జరిగిన వ్యక్తులు ఎవరన్నా పెట్టారా? ఇందులో ఎవరికి నష్టం జరిగిందని మీరు పెట్టారు? ప్రభుత్వానికి నష్టం జరిగిందా? ప్రభుత్వానికి నష్టం కలిగించే ప్రతి అంశం కూడా ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వ్యవహరించిన విధానం ఎవరైనా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అనేక అంశాల్లో ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగే అంశాలు. ఇవాళ మద్యం విషయంలో ఎంత దుర్మార్గం అండి! సెకండ్స్ మీరే అమ్మిస్తున్నారు. ఒక 10 రూపాయలకి తయారయ్యే వస్తువుని 30 రూపాయలు అని చెప్పి, అంటే 2 ఇంతలో పెంచి అందులో మీరు లోపాయికారుగా కిక్ బ్యాక్స్ తీసుకున్నటువంటి ఈ రోజున తాడేపల్లి పాలసీలోకి పోతూ ఉండే రోజు, డిజిటల్ పేమెంట్స్ లేవు. ఈ రోజున అన్యాయంగా అక్రమంగా ప్రజలను తాగించడమే కాకుండా దాని మీద ఎక్సైజ్ సుంకాన్ని కూడా మరుగును పరిచి డబ్బు సంపాదించుకుంటున్నటువంటి ప్రభుత్వం మీదైతే ఇవాళ అలాంటి మాటలు మేము మాట్లాడుతున్నామని చెప్పి, వాస్తవాలు మేము ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పి తిరిగి మా మీద దొంగ అన్నట్టుగా మా మీద కేసులు పెడతా ఉన్నారంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు న్యాయస్థానాలు ఈ రోజున న్యాయాన్ని రక్షిస్తూ ఉన్నాయి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ రోజున రక్షించే న్యాయస్థానాలకి శతకోటి వందనాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రోజున
మద్యం కేసులో మీరు వ్యవహరించిన తీరు చాలా 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 ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మౌలిక సూత్రాలకే భంగం కలిగించే విధంగా whatever the fundamental rights were given by the Constitution is being infringed by this bloody government. It's true, it's a fact. కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు న్యాయస్థానాల మీద బురద చల్లటానికి ప్రయత్నించావు, న్యాయ కోవిదుల మీద బురద చల్లటానికి ప్రయత్నించావు వాస్తవం మాట్లాడినందుకు. కానీ నువ్వు చేసేదేంటి? వాళ్ళ అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ, అక్రమాన్ని ప్రోత్సహిస్తూ, అవినీతిని ప్రోత్సహిస్తూ, అరాచకాన్ని సృష్టిస్తూ నేను అడుగుతా ఉన్నా. సిబిఐ అరెస్ట్ చేయడానికి, మీ బాబాయిని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తే ఎందుకు దాడి చేయబోయావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా నువ్వు వ్యవహారం చేస్తూ ఉన్నావు. ఇసుక విధానం, పేదవాడికి ఇసుక అనేది భారం కాకూడదు, ఇసుక ఉచితంగా అందించగలిగితే నిర్మాణ రంగం కానీ లేకపోతే అనేక వృత్తుల మీద ఆధారపడినటువంటి ఈ నిర్మాణ రంగం రోజుకు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుందనే ఒక భావంతో తీసుకున్న నిర్ణయం అయితే, ఇవాళ నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? నువ్వు ఏ రకంగా కుదవబెడుతున్నావు ఇసుకని, ఏ రకంగా అక్రమ తవ్వకాలు తవ్వుతున్నావు, అక్రమంగా తరలిస్తున్నావు. ఈ రాష్ట్రంలో ఇసుక దొరకటం మాత్రం కష్టం, కానీ సామాన్య మానవుడికి అవసరమైనటువంటి ఇసుక దొరకటం కష్టం. కానీ నువ్వు ఇతర రాష్ట్రాలకి, ఇటు పక్కన తమిళనాడుకి, అటు పక్కన తెలంగాణకి ఏ రకంగా ఇసుక తరలి వెళ్ళిపోతుంది. కొన్ని వేల లారీలు. మా చిన్నప్పుడు కొండలంటే మామూలు కొండలు అని చెప్పి అనుకునేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లలు వచ్చి చెప్తా ఉన్నారు, తాత మా మనవరాళ్ళు వచ్చి చెప్తాను, తాత ఇసుక కొండలు ఉండే తెలుసా అని చెప్పి. ఇంతటి దుర్మార్గం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో మీరు ఇసుక విధానం మీద చంద్రబాబు నాయుడు గారు అక్రమ ఆర్జన కోసం, అక్రమంగా అవినీతి చేయడం కోసం ప్రయత్నించాడని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గు లజ్జ ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వానికి. కానీ మీ ఎవరైతే దీని మీద కేసులు పెట్టిన వాళ్ళకి, ఎవరు ఈ వెంకటరెడ్డి, ఎవరు ఈ వెంకటరెడ్డి అని అడుగుతా ఉన్నా. మైన్స్ అండ్ మినరల్స్ ఇవాళ ఏ రకంగా కొట్టుకుంటా ఉన్నారు మీలో మీరు. మొత్తం దోపిడీ, సహజ వనరులన్నింటినీ దోచుకున్నారు మీరందరూ కూడా. ఎక్కడ సహజ వనరు ఉంటే అక్కడ ఉన్నారు మీరు. గాంధారి పుత్రులాగా 151 మంది ఉన్నారు మీరు. ఏమి సాధించారు? ఈ సమాజాన్ని అతాకుతలంగా చేసి రాష్ట్రాన్ని రావణాకష్టంగా మార్చి అక్రమ కేసులు బనాయిస్తారు. ఇంకా పైన ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానాలు ఎన్నిసార్లు తప్పుపట్టినాయండి మీ విధానాల్ని? ఇవాళ ఈ ప్రతిపక్ష నేత మీద ఏ కేసు కూడా, మీరు పెట్టిన కేసులో సాక్ష్యాలు లేవు, మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ కేసులు బనాయించారు అనే వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటుంటే ఇవాళ మీరు ఎక్కడ తలబెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. తలెత్తుకు తిరగాల్సినటువంటి పాలన చేసే పాలకులు ఇవాళ తలదించుకొని ఎన్ని కంటెంప్ట్ కేసుల ముందల మీరు తలదించుకొని నుంచున్నారు. వ్యవస్థ ముందల, పాలనా వ్యవస్థ తలదించుకొని నుంచోవాల్సిన పరిస్థితి యొక్క జగన్మోహన్ రెడ్డి కలగజేస్తే అధికారులైన మార్పు రాకపోతే చాలా కష్టం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇంతటి దుర్మార్గం ఈరోజు జరుగుతూ ఉంది. న్యాయ వ్యవస్థను కించపరిచేలాగా ఈ రకంగా కేసులు పెడతా ఉన్నారు మీరు. కేసు పెట్టడం అంటే, ఎందుకంటే ఈ రోజున మోచేతి నీళ్లు తాగే ఆఫీసుల్లో ఇవాళ నిజంగా సిఐడి డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి పరిస్థితిలో, సిఐడిని ఆశ్రయించే పరిస్థితిలో ఇవాళ ప్రతిదానికి సిఐడి కేసు పెడతా ఉంది. ప్రతిదానికి ఒక కంప్లైంట్ తీసుకోవటం, దానికి అప్రూవల్ పంపించడం, వారం రోజుల్లో కేసు పెట్టడం, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించటం. ఇదా మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం? గతంలో కూడా మీరు ఇవాళ కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలిపెడతా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా ఈ రోజున న్యాయశాస్త్రాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం ఈ రోజున ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, గొడ్డకాడు బుడ్డాడికి కూడా రాజకీయం ఏ రకంగా అవగతమైందో, ఈరోజు న్యాయశాస్త్రంలో ఉన్న లోపాలను కానీ న్యాయశాస్త్రం ఏ రకంగా దుర్వినియోగం కాబడుతుందని చెప్పి ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి అక్రమ నిర్బంధంలో 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు భౌతికంగా అయితే నష్టం జరిగిందేమో కానీ ఈ రోజున
ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యాయశాస్త్రాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారనేది మాత్రం తెలిసిన మాట సత్యం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం చెప్పుకుంటూ ఉంటాం జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అని. దానికి ఈ రోజున మీరు చేసే జాప్యం, మీరు చేసే కాలయాపన, కోర్టులో ఉన్న ఎక్సెప్షన్స్ను తీసుకొని మీరు ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఇవాళ బెయిల్ మంజూరైన సందర్భంలో ఏ రకంగా వ్యాఖ్యానాలు ఉన్నాయనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క అధికార దుర్వినియోగం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని, ప్రతిపక్ష నేతల్ని, మరి ముఖ్యంగా జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టాలనుకుంటే ఇవాళ చంద్రుడి మీద బురదేసినట్టే అని చెప్పి మేము చెప్పడమే కాదు, న్యాయశాస్త్రాలు, న్యాయస్థానాలు ఇవాళ ఏ రకమైన రుజువులు మీరు చూపించలేకపోయారు. ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏది మీరు ఏ రకంగా మీరు నిరూపించాలనుకున్నా కూడా మీ నాయన వల్ల గాల, నీ వల్ల అంతకంటే అవ్వదు. ఒక దొంగ 16 నెలలు పైన జైల్లో ఉన్న ఆయన 17 కేసులు, 11 కేసులు, 7 కేసులు ఈడీ, 18 కేసుల్లో నువ్వు ముద్దాయివి. ఎప్పుడైనా బెయిల్కి వెళ్ళావా? ఎప్పుడైనా బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రివి ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నిసార్లు నేను కోర్టుకు పిలిచారు? ఎందుకు వెళ్ళలేకపోయావు? పైగా మీరేం చెప్తారు, మీకు సమయం దొరకలేదా? నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎన్నిసార్లు బయటికి వెళ్ళావు? నీకు సమయం లేదా కోర్టుకు వెళ్ళే సమయం? నువ్వు నిజంగా నువ్వు మనిషి పుట్టక పుడితే నువ్వుగా రుజువు చేసుకోవాలి. నేను అవినీతి పరుని కాదు, నేను దోషిని కాదు. ఎందుకంటే ఒక బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తివి ఈ భారతదేశ రాజకీయాలు కాదు, ప్రపంచ రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్లో ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తుల్లో నువ్వే ప్రథముడివి, నువ్వే ఆఖరివాడివి అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అలాంటి నేపథ్యంలో ఎవరు హూ హ్యాస్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్సీ? యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్సీ, నాట్ బై ఎనీబడి, నాట్ బై ద కోర్ట్స్. నిజంగా నీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ, చీము, నెత్తులు అనేది ఉంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్తున్నావు కదా, నీకు నాకు మధ్యలో ఎవరు లేరు, దేవుని బిడ్డగా నీ దగ్గరికి వస్తున్నా అని చెప్తున్నావు కదా, ఆ దేవుని బిడ్డగా నువ్వు నిరూపించుకోవాలి. నిర్దోషం అయితే, దోషువు కాకపోతే. ఇది మేము కోరుకునేది. మేము ఎప్పుడు కూడా సిద్ధం, దేనికైనా సిద్ధం. మేము తప్పు చేయలా, అవినీతి చేయలా. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని సమన్వయాభివృద్ధితో, సమగ్రాభివృద్ధితో ఈ రాష్ట్ర సంపదను పెంచి ఆ సంపదని పంచివ్వాలని చెప్పి ఆలోచించే సామాజిక ఆలోచన చేయగలిగినటువంటి నిత్య కృషివలుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు బురదేస్తే అంటుకోదాయా అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మాకు ఎవరు కూడా ఆటంకం కలగజేయలేరండి. ఎందుకంటే మేము దోషులం కాదు, మేము నిర్దోషులం. నీతికి నిజాయితీకి మారుపేరు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఆనాడు కృషించిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాల వల్ల సమాజం నష్టపోతుందనే ఉద్దేశంతో ఆ సమాజాన్ని రక్షించడానికి పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సమాజంలో ఉన్న ప్రతి సమస్య పట్ల స్పందించడమే కాకుండా ఆ సమస్యతో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఏనాడు కూడా విశ్రమించిన వ్యక్తి అలుపెరిగిన పోరాట యోధుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా పోరాడుతూ ఉన్నాం ఈనాటి వరకు కూడా. ఇవాళ అన్నిటినీ కూడా గమనించారు ప్రజలని చెప్పి ఆయన్ని ఇవాళ దొంగగాను, దోషిగాను ప్రయత్నిస్తే దొంగ దొరవడు, దొర దొంగవడు. రెడ్ బుక్కి నోటీస్ ఇవ్వమంటే వీళ్ళు పెట్టిన ప్రతిదీ వీళ్ళు ఏదో ఒక బేస్ తీసుకొని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దెర్ ఇస్ నో కేస్ ఎట్ ఆల్ ఇన్ దట్.
దే ఆర్ ఫ్రేమింగ్. ఎందుకంటే పోలీసు వాళ్ళ చేతిలో ఉంది. పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళు పెట్టిన కేసులన్నీ కూడా మీరు ఒకసారి గమనించండి. మొదటి నుంచి ఏ కేసులు అయితే అచ్చెన్నాయుడు గారి మీద పెట్టారు, నిరూపించలేకపోయారు. ఇప్పుడు వరకు కూడా ఛార్జ్ షీట్ సరిగ్గా వేయలేకపోయారు. లేకపోతే కొల్లు రవీంద్ర గారి మీద పెట్టారు మర్డర్ కేసు, దాంట్లో ఇంతవరకు ఏం లేకపోయింది. లేకపోతే రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టారు, జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్ ప్రభాకర్ రెడ్డి మీద పెట్టారు, లేకపోతే బీసీ జనార్దన్ రెడ్డి మీద పెట్టారు, లేకపోతే ఇట్లా మనం చూసుకున్నది దేవినేని ఉమామ మీద పెట్టారు, లేకపోతే ఇక్కడ ఉన్న దూలిపాల నరేంద్ర, మా జిల్లాలో ఉన్న దూలిపాల నరేంద్ర మీద పెట్టారు. నేను అన్న నాటివి నేను వన్ కేస్, ఒక్క కేసులో అయినా సరే సాక్ష్యాధారాలతో కూడిన ఆధారాలతో కూడినటువంటి ఆరోపణ అయితే ఉందా? సత్యదూరమైనటువంటి అంశాలకి వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చి ఏమీ లేకపోయినా ఏదో ఉందని చెప్పి ఇదివరకు ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి మాట్లాడారు. చాలా క్లియర్ వెర్డిక్ట్ ఇచ్చిన ఈ కోర్టులో, దేర్ ఇస్ నో ఇన్సైడ్ ట్రేడింగ్ ఎట్ ఆల్ అని చెప్పింది కోర్టు. అయినా సిగ్గులేదు వీళ్ళకి. ఇవాళ రాజధాని అంశంలో వీళ్ళందరికీ వీళ్ళు బిల్లు ప్రవేశపెడితే మేము సరైన బిల్లు ప్రవేశపెట్టలేదని చెప్పి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. వీళ్ళు విత్డ్రా చేసుకున్నారా లేకపోతే ఎవరు విత్డ్రా చేసుకున్నారు? వీళ్ళే విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? దేనికి చేసుకున్నారు? మళ్ళీ పైగా దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? R5లో పేదలకు ఇచ్చామన్నారు. పేదలకు ఆల్రెడీ ఇళ్ల స్థలాలు కేటాయింపు, ఇళ్ల స్థలాల గురించి ఎక్కడైతే కేటాయించారో ఆ జోన్లో ఇవ్వకుండా దీనికి వేరే జోన్ ఇచ్చి బయట నుంచి తీసుకొచ్చి బయట నుంచి పేదవాళ్ళు ఇక్కడ పేదవాళ్ళు లేనట్టుగా. ఏమిటి తతంగం? రాజకీయ లబ్ధి పొందడానికి, రాజకీయ లబ్ధి కుట్ర ద్వారా పొందడానికి, రాజకీయ లబ్ధి అనేది రాజకీయ పార్టీలు పొందడానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ ఏ రకంగా నువ్వు పొందుతున్నావు అనేది